సుప్రీం టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు పులకండం రామకృష్ణ నరసింహ శర్మ. మాది సీతమ్మధార వినాయకుడి టెంపుల్, అలాగే జ్యోతిష్యము, ఆయుర్వేదము, చిట్కా వైద్యము, వైద్య సలహాలు మొదలగునవి. భోగి పండగ మొదటిది మనకు వచ్చేది. ఇదేంటంటే ప్రజలందరూ కూడా మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటి అంటే భోగభాగ్యాలు కలిగించేది. అది ఎలాగా అంటే మనకి ఇప్పటి వరకు జరిగే మనకున్న దోషాలైనా అలాగే కష్ట నష్టాలైనా సరే ఇవన్నీ కూడా ఈ భోగి మంటల్లో కాలిపోవాలి, మన కష్టాలన్నీ కూడా. అది ఎలాగా అంటే మనకి పూర్వం మన పెద్దవాళ్ళు ఎవరున్నా సరే, గురువులు కానీ లేదా పురోహితులు కానీ లేదా మన ఇంటి పెద్దవాళ్ళతో కానీ తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఈ భోగి మంటకి ఆహ్వానం పలికి అక్కడ కర్పూరము ఆవు నెయ్యితో కలిసి పెద్దవాళ్ళు మనకి భోగి మంటని స్టార్ట్ చేసేవారు. అక్కడ అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చుండేవారు, కష్ట సుఖాలు మాట్లాడుకునేవారు. అలాగే ఇంట్లో పనికిరాని చెక్కలు ఏమైనా ఉన్నా, మామిడి చెక్కలని, నేరేడు చెక్కలని, సర్వే మొక్కలని ఇలాంటివి ఏమున్నా సరే తీసుకొచ్చి ఆ భోగి మంటలో వేసేవారు. తెల్లవారు లేచిన తర్వాత పిల్లలందరూ కలిసి ఒక 10 రోజుల ముందు నుంచి కూడా మనకి ఇంట్లోని ప్రతి ఇంట్లో కూడా ఆవులు ఉండేవి. ఆవు పిడకలు పిల్లలు 10 రోజుల ముందు నుంచి కూడా చేసి అది దండ కింద గుచ్చి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఆ భోగి మంటల్లో వేసేవారు. ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అక్కడ అగ్నిహోత్రుని ఆవాహనం చేయడం, మనకి మన పూర్వీకుల నుంచి కూడా మన భారతీయులందరూ కూడా అగ్ని ఆరాధన అన్నది ముఖ్యం. తెల్లవారు లేచిన దగ్గర నుంచి కూడా మనకి టీ పెట్టుకున్న దగ్గర నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. అందుకు పూర్వం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అగ్నికి అందరూ కూడా ఒక గౌరవము అలాగే ఆయనకు నమస్కారం చేసి ఆయన్ని స్టార్ట్ చేస్తాం మనం. అయితే ఈ అగ్నిదేవుడు ఏం చేస్తాడంటే మనకి ఏది వండినా సరే ఆరోగ్యం కోసం పచనం చేసి అది మనం తింటాం కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈ పిల్లలందరికీ కూడా ఈ భోగి మంటలో వేసిన ఆవు పిడకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాలిన తర్వాత ఆ బూడిదని తీసి మనకి విభూతిని ధరించడం వల్ల మన గ్రహ దోషాలు అలాగే అప్పటి వరకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మనకి ఈ భోగి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే మొట్టమొదటిగా మన వాళ్ళు ఏం చేసేవారు పూర్వం అంటే, ఇప్పటికి కూడా చాలామంది పాటిస్తున్నారు, కొంతమంది తెలియక పాటించట్లేదు, కొంతమందికి టైం లేక పాటించట్లేదు. మనం తెల్లవారుజామున లేచి అభ్యంగ స్నానం చేయాలి. తలకి తలంటుకొని అలాగే ఒంటికి నూనె రాసుకొని నలుగు పెట్టుకొని మనం ఆ రోజు మొత్తం మనకున్న చీడపీడలన్నీ పోవాలని చెప్పేసి పెద్దవాళ్ళు అయితే పిల్లలకి స్నానం పోసేటప్పుడు ఇవన్నీ చేసి శ్రీరామ రక్ష అని చెప్పి నీళ్ళు తిప్పి చేసేవారు. అక్కడితో వాళ్ళకి ఉన్న ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆ రోజు నుంచి మళ్ళీ కొత్త బట్ట కట్టుకొని చక్కగా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఇంట్లో ఎవరైతే తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉండేవారు వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకొని పిల్లలకి కొత్త బట్టలు వేసి ఏదైనా అక్కడ దగ్గరగా ఉన్న గుడికి వెళ్ళి దర్శనం చేయించుకునేవారు. ఇది భోగి పండగ ఉదయం జరిగేది. సాయంత్రం జరిగేది పెద్దవాళ్ళందరూ కలిసి చిన్నపిల్లలు అంటే నెల పిల్లల నుంచి ఒక 5-6 సంవత్సరాల పిల్లల వరకు కూడా భోగిపళ్ళు పోస్తారు. ఆ భోగిపళ్ళు ఏంటి అంటే మనకి పూర్వజన్మలో వాళ్ళకి ఏమైనా దోషాలు ఉంటే ఇంకా ఇబ్బందులు రాకుండా ఉండడానికి వాళ్ళకి ఆ భోగిపళ్ళు పోస్తారు. ఎవరైతే భోగిపళ్ళు పోస్తున్నారో వాళ్ళు పక్కింటి వాళ్ళకి అందరికీ కూడా దగ్గరగా ఉన్న పేరెంట్ వాళ్ళందరినీ కూడా పిలిచి మా పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నా మీ అందరూ రండి అని పిలిచేవారు, పిల్లల్ని పెద్దల్ని కూడా. అయితే ఆ భోగిపళ్ళు పోయడం వల్ల వాళ్ళకున్న పూర్వజన్మ తాలూకా దోషాలు పోతూ వాళ్ళకున్న నరదోష, దృష్టి దోషం చిన్నపిల్లలకి వేగంగా దృష్టి తగ్గుతుంది. ఎవరు చూసినా సరే వాళ్ళు నవ్వినా వాళ్ళని చూసినా కనుదృష్టి అన్నది తగ్గుతుంది కాబట్టి ఆ దోషాలన్నీ వాళ్ళకి పోతాయి. ఈ భోగిపళ్ళు ఎలా పోయాలంటే మనకి దొరికే రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, చిల్లర కాసులు, బంతి పువ్వులు కలిసి పెద్దవాళ్ళు పిల్లల తాలూకా తలమించి వేయాలి. వేయడం వల్ల వాళ్ళకి ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వచ్చిన పేరెంటాలకి పిలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి బొట్టు పెట్టి, ఇంకా ఉన్న వాళ్ళైతే ఒక జాకెట్ ముక్క ఇచ్చి వాళ్ళకి మర్యాదపూర్వకంగా ఏదైనా తాగడానికి ఇచ్చి పంపించేవారు. ఇది భోగి రోజు జరిగే భోగ భాగ్యాలు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అనుభవించేది. మనకి ఆ మరునాడు వచ్చేది మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి విశేషం ఏంటంటే, మనకి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి. ఇది మనకి సంక్రమణం అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి సూర్యుడు వెళ్ళేదాన్ని సంక్రమణం అంటాం. ఇది కర్కాటక సంక్రమణం కూడా వస్తుంది. ప్రతి నెల కూడా ఒక సంక్రమణం వస్తుంది. కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం ఈ రెండింటికి విశేషం ఏంటి అంటే, మనకి ఆషాఢ మాసంలో వచ్చేది కర్కాటక సంక్రమణం. అక్కడ ఏమవుతుంది, దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం ఏంటంటే దేవతలందరికీ రాత్రి, రాక్షసులకి పగలు. మనకిప్పుడు మకర సంక్రమణం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంటే రాక్షసుల రోజులు అయిపోయి దేవతలు మేలుకుంటారు. ఇక్కడి నుంచి వాళ్ళు ఏ టైంకి మేలుకుంటారట, రేపు మనకి మకర సంక్రాంతి రోజున తెల్లవారుజాము 3 గంటలకి మేలుకుంటారు. మనము ఆ దేవతలు లేచే టైంకి కూడా మనం కూడా అప్పటికల్లా మనం అభ్యంగ స్నానం చేసి చక్కగా ఆ రోజు మకర సంక్రాంతి స్నానం అయిన తర్వాత స్వామికి పూజ చేసుకోవడం, దీపారాధన చేసుకోవడం, దేవుడు ఏదైనా చదువుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళ తాలూకా పరిపూర్ణమైన అనుగ్రహం మనమే పొందుతాం. ఆ రోజు నుంచి కూడా 6 నెలల పాటు మనకి ఉత్తరాయణ పుణ్యకాలం మనకి ఉంటుంది. ఈ ఉత్తరాయణంలో జరిగేవి ఏంటి, మనకి ఇక్కడి నుంచి కూడా మనకి ఉపనయనాలు, అలాగే దేవతా ప్రతిష్టలు, అక్షరాభ్యాసాలు కూడా ఉత్తరాయణంలోనే చేయాలి. ఇప్పుడు కాలానుగుణంగా స్కూళ్ళు, చదువులు, ఈ వ్యవహారాల వల్ల ఎప్పుడు పడితే అప్పుడు స్కూల్ వేసేయడం, ఎక్కడికో తీసుకెళ్ళి సరస్వతి గుడిలోని పూజ చేయించడం ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ మనకి ఉత్తరాయణంలో అక్షరాభ్యాసం చేస్తేనే పర్ఫెక్ట్గా జరుగుతుంది. అంటే ఉత్తరాయణం దేవతల అనుగ్రహం మనకి పిల్లల మీదైనా మన మీదైనా ఉండాలి కాబట్టి. అలాగే మకర సంక్రాంతి రోజుని ఎవరైతే ఉపనయనం చేసుకున్నారో వాళ్ళందరూ కూడా నూతన యజ్ఞోపవీతాలు కూడా ధరిస్తారు. అలాగే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే టైము చాలా విశేషమైన టైం కాబట్టి మన వాళ్ళు పూర్వీకుల నుంచి వచ్చే సాంప్రదాయం ఏంటంటే పెద్దల్ని తలుచుకొని మనకి ఆ రోజు వాళ్ళ పేరుని, అలాగే పెద్దవాళ్ళనే కాదు మనం కూడా ఏంటంటే ఆ రోజున ఆ పుణ్యకాలం టైంలో దశదానాలు, షోడశ మహాదానాలు ఇలాగా చేసుకొని అక్కడ బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవడం, ఈ పెద్దలను తలుచుకొని ఇచ్చేది అంతా కూడా ఒక సాంప్రదాయంగా అందరి ఇంట్లోనే పాటిస్తుంటారు. ఎందుకంటే ఆ రోజు పండగ చేసుకోవాలి కాబట్టి పెద్దలకి ఏదైనా చేసుకోవడం అన్నది మన సాంప్రదాయం. అందుకు పెద్దవాళ్ళకి ఆ రోజు బట్టలు పెట్టడం, వాళ్ళని తలుచుకోవడం, వాళ్ళకి తరపున ఈ బ్రాహ్మణులకు స్వయం భాగాలు ఇవ్వడం, దానాలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి మనకి. ఆ రోజంతా కూడా ఈ వ్యవహారంలో ఉంటుంది. సాయంత్రం కొన్ని పల్లెటూరుల్లోని ఈ పండగలు చేసుకుంటారు. మనకి పరసలు జరుగుతాయి. అక్కడ ఏంటంటే ఈ భజనలని, అలాగే తీర్థాలని ఇవన్నీ జరుగుతుంటాయి విలేజ్లోని. పట్టణాల్లో వాళ్ళు ఇంకా పొద్దునంత పండగ హడావుడిలో ఉంటారు. ఈ కొత్త బట్టలు కట్టుకోవడం, చుట్టాలు, అలాగే కొత్త అల్లుళ్ళు, కొత్త కూతురు అల్లుళ్ళు రావడం, పిల్లలతోటి చక్కగా సాంప్రదాయంగా పండగ చేసుకోవడం. ఇప్పుడు ఏంటంటే కొత్తగా సినిమాలకు వెళ్ళడం ఇవన్నీ కామన్గా జరుగుతున్నాయి మనకి మకర సంక్రాంతి రోజున. అయితే ఈ మకర సంక్రాంతి అయిపోయిన తర్వాత మరునాడు వచ్చేది కనుమ పండుగ. మనం పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి జీవి మనతో కలిసి పుడతాయి. మనకి అన్నీ కూడా మనతో పుట్టే కాబట్టి మనిషి ఒక్కడే ఏమైనా చేయగలరు, మిగతావన్నీ కూడా మూగజీవులు ఏం చేయలేరు. అందుకేంటంటే ఈ మనిషి అన్నవాడు వాటికి కూడా ఉపకారం చేయాలి కాబట్టి ఈ కనుమ పండుగ అన్నది దాని గురించి వచ్చిందే. మన సాంప్రదాయంలో జీవహింస లేదు, చూస్తూ చీవకు కూడా హాని చేయం. ఈ కనుమ పండుగ రోజు ఇప్పుడు కొత్తగా వచ్చిన అరాచకం ఏంటంటే ఎక్కువగా దొరకడం వల్ల అందరూ కూడా ఈ నాన్ వెజ్ తినడం అలవాటైంది. కనుమ పండుగ రోజు ఏం చేసేవారంటే రైతు మకర సంక్రాంతి రోజు ఇంటికి కొత్తగా ధాన్యం వచ్చేది, తిండి గింజలు వచ్చేవి. అలాగే మనకి ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనకి పుష్యమాసంలో వస్తుంది. మనకి పౌష్యలక్ష్మి అనేసి లక్ష్మీదేవి ఆ ధనధాన్యాల రూపంలో రైతు ద్వారా వాళ్ళ ఇంటికి వచ్చేది కాబట్టి
వాళ్ళు చాలా ఆనందంగా ఉండేవారు. వాళ్ళ ఆకలి తీర్చేది కాబట్టి అది వాళ్ళు చక్కగా పండగలు చేసుకునేవారు. అయితే ఇదంతా కూడా ఎవరి వల్ల జరిగింది అంటే మనకి ఆవులు ఉండేవి, ఎద్దులతో దున్నేవారు. పంటలన్నీ కూడా భూమి దున్ని పండించేవారు. అందుకు ఏంటి వాటికి కృతజ్ఞతా భావంగా ఈ ఎద్దులన్నిటికీ కలిసి చక్కగా స్నానం పోసి కనుమ పండగ రోజున ఆ కొమ్ములకి పసుపు రాసి వాటికి గోపూజ చేసి చక్కగా వాటికి కూడా ఒక మర్యాదపూర్వకంగా ఈ కనుమ పండుగ అన్నది అది పశువుల పండుగ అంటారు. మన ఇంట్లోనే ఒక కుక్క ఉన్నా ఆవు ఉన్నా ఏ జంతువు ఉన్నా సరే దానికి మనం అక్కడ పండగ కింద చేసి వాటికి కూడా మంచి ఆహారాన్ని ఆ రోజు వాటికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తుంటాం. అలాగే కనుమ పండుగ రోజు ఇంపార్టెంట్ ఏంటంటే కనుమ రోజు ప్రయాణం చేయకూడదు ఎట్టి పరిస్థితులు కూడా. ఎందుకంటే ఆ రోజు పెద్దల పండగ. అందరూ కూడా ముందు రోజు మనం మకర సంక్రాంతి చేసుకున్నాం. ఆ మర్నాడు పెద్దవాళ్ళని తలుచుకొని పెద్దవాళ్ళకి కొంతమంది ఈ మకర సంక్రాంతి రోజుని తర్పణాలు ఇస్తారు పెద్దలకి, పితృదేవతలకి. అలాగే ఆ కనుమ పండుగ రోజున పెద్దలకి ఎవరైనా సరే ఏమైనా తద్దినాలు లాంటివి ఇలాంటివి చేస్తారు. కొంత భోజన క్రియలు, బ్రాహ్మణ భోజనం ఇలాంటివి పెట్టి ఆ ఇంట్లో కుటుంబ సభ్యులతో పెద్దవాళ్ళని తలుచుకొని పెద్దవాళ్ళ ఆరాధన చేస్తారు. కాబట్టి ఆ రోజు కనుమ పండుగ రోజు ప్రయాణం చేస్తే కొన్ని ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి కనుమ పండుగ రోజు కాకి కూడా బయటికి వెళ్ళదు అనేసి మన పెద్దలు చెప్పిన శాస్త్రం. అయితే ఈ కనుమ పండుగ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అర్జెంట్ పని ఉన్నా సరే ప్రయాణం విరమించుకోవడం మంచిది ఎవరైనా సరే. అలాగే కనుమ పండుగ అయిపోయింది, తర్వాత వచ్చేది కనుమ మరునాడు ముక్కనుమ. ఈ ముక్కనుమ ఏంటంటే మనకి పూర్వం పెద్దలు ఏం చేసేవారంటే చిన్నపిల్లలు ఎవరున్నా సరే ఉత్తరాయణం వస్తుంది కాబట్టి అవి మంచి రోజులు అని చెప్పేసి, అలాగే ముక్కనుమ అంటే ముక్కుని కుట్టించేవారు. చిన్నపిల్లలందరికీ కూడా ముక్కు కుట్టడం ఒక పండగలా చేసేవారు మనకి. అలాగే ఏంటంటే ఇంకొంతమంది ఇంకా ముందుకు వెళ్ళి అమ్మవార్ల పూజలు, గ్రామదేవత పూజలు ఇవన్నీ కూడా ముక్కనుమ రోజు చేస్తారు. ఇప్పుడు కూడా పల్లెటూరులో చాలా దగ్గరలో ఈ 3 రోజులు పండగలు చేసుకొని 3 రోజులు తీర్థాలు జరుగుతుంటాయి. అలాగే ఈ భజనలని, ఈ తప్పిడుగుళ్ళని ఇలాంటివి వచ్చి, అలాగే గంగిరెద్దులు వాళ్ళు ఈ పండగ టైంలోనే వాళ్ళు కూడా వచ్చి చక్కగా వాళ్ళ తాలూకా బ్రతుకు తెరువు కూడా ఇప్పుడు అలా నశించిపోతుంది. వాళ్ళకి మనం ఎంకరేజ్మెంట్గా ఎవరు కనిపించినా సరే, ఎక్కడ కనిపించినా వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఎంతో కొంత ఇవ్వడం అన్నది మన సాంప్రదాయంలో ఉంది. వాళ్ళు బ్రతకాలి, రకరకాల వృత్తులు వాళ్ళు ఉన్నారు. అలాగే మనకి ధనుర్మాసం నుంచి కూడా నెలగంట పెట్టిన దగ్గర నుంచి ఈ నెల రోజులు కూడా మనకి హరిదాస్ అని వస్తాడు. ఆయన భజన చేసుకుంటే ఎక్కడ ఆగడం, వెళ్ళిపోతుంటాడు. ఆయనకి ఎదురుగుండా వెళ్ళి ఆ నెల రోజులు మన వాళ్ళందరూ కూడా అక్కడ ఆయనకి ఈ బియ్యం వేయడం అన్నది, దక్షిణ వేయడం అన్నది జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా మన సాంప్రదాయంలో ఉన్న గంగిరెద్దుల వాళ్ళని కానీ, ఈ హరిదాసులు ఇలాంటి వాళ్ళని కానీ మనం గుర్తించి అక్కడ వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్మెంట్గా చేయాలి. లేదంటే రాను రాను తరించిపోతున్నాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే మన పిల్లలకి హరిదాస్ అంటే ఏంటో తెలియని పరిస్థితి, అలాగే గంగిరెద్దులు కూడా తెలియని పరిస్థితి. ఇలా మన సాంప్రదాయం అంతా కూడా మనకి వెనకైపోతుంది. ఈ కలి ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల, కలియుగంలో కలిదోషం పెరగడం వల్ల మంచి అన్నది పక్కకి వెళ్ళిపోయి చెడు అన్నది ఎక్కువగా మనకు జరుగుతుంటుంది. ఏంటంటే ఈ గోవును కాపాడుకోవడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకేంటి మనతో పుట్టిన ఈ జీవరాశులన్నింటినీ కాపాడుకోవడం మన పండగ. మనమే కాదు వాటిని కూడా గౌరవించి వాటికి కూడా పండగ వాతావరణం క్రియేట్ చేసి వాటికి ఇచ్చే ఆహార వ్యవహారాల్లోని చాలా జాగ్రత్తలు పాటిస్తూ చేసుకునే సంక్రాంతి మకర సంక్రాంతి. అందుకేంటంటే ఇక్కడ అందరమే అన్ని రకాల వాళ్ళని కూడా చేసుకునే పెద్ద పండగ ఏదంటే అందుకే దీనిని పెద్ద పండగ అన్నారు. ఎందుకంటే అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ అత్తవారింటికి అల్లుళ్ళు రావడం తెలిసిందా, ఎక్కడ అందరికీ సెలవులు వచ్చి అందరూ మంచిగా ఎంజాయ్ చేయడం తెలిసింది. ఇవన్నీ కూడా ఈ పండగ అంత ఇంపార్టెంట్ ఉంటుంది. అందుకే ఈ పండగని అందరూ కూడా చక్కగా చేసుకోవాలని చెప్తూ ఈ సుప్రీం టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తమాంజలి.